మిత్రులు అడుగుతున్నారు అమ్మాయిలు ఎన్ని రకాలు ఉంటారు? వాళ్ళని ఎక్కడ టచ్ చేస్తే వాళ్ళకి ఏ రకం వాళ్ళకి ఎక్కడ టచ్ చేస్తే ఏమి రెస్పాన్స్ ఉంటుంది? ఇది వాత్సాయనుడు అనే ఒక గొప్ప ఋషి కామసూత్ర అనే ఒక పెద్ద గ్రంథం రాశారు. వారు గుజరాత్లో ఉండేవాళ్ళు. అయితే వారి అబ్జర్వేషన్స్ ప్రకారము పద్మిని జాతి స్త్రీ అని, శంఖిని జాతి అని ఇలా రకరకాలు చెప్పారు. శంఖిని జాతి అంటే ఆమెకు 2 కొమ్ములు, 2 తోకలు ఉంటాయని అనుకోకండి. మనలో సినిమాల్లో డైరెక్టర్లు మనం పిచ్చోళ్ళని చేయడానికి కోసం రాక్షసుడు అనగానే వాడికో 2 కొమ్ములు అవి తగిలిస్తాడు. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే. రాక్షసత్వం అనేది వాళ్ళ బిహేవియర్‌లో ఉంటుంది. దాన్ని శాడిజం అంటాం మనం. సో, ఈ మధ్య కాలంలో మనం చూసాము ఓ సినిమాలో ఒక యుద్ధంలో ఒక రాజుగారు ఓడిపోతే వాడికి కాళ్ళు చేతులకు తాళ్ళు కట్టేసి గుర్రానికి వెనకాల కట్టుకొని రోడ్డు మీద లాక్కుపోయారు. అలా రోడ్డు మీద రాకినప్పుడు వాడికి అన్ని చిన్న చిన్న ఇంజురీస్ అవుతుంటాయి, వాడికి నొప్పి అవుతుంటుంది. హింస పెట్టడం అనమాట. ఇదంతా రాక్షసత్వం. ఒకవేళ చంపదలుచుకుంటే వాడిని నొప్పి లేకుండా చంపేయచ్చు. ఒకటే ఒక కత్తి వేటుతో చంపేయచ్చు, వాడి తల తీసేయచ్చు. అలా కాకుండా వాడిని హింసించి హింసించి చంపడాన్ని రాక్షసత్వం అంటారు. సో రాక్షసులకు కొమ్ములేమీ ఉండవు. మనకు ఈ కాలంలో కూడా కొంతమంది భర్తలు రాక్షసులుగానే ఉంటారు. చూడడానికి మంచి డ్రెస్ వేసుకుంటారు, మంచి ఉద్యోగంలో కూడా ఉంటారు, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ వాళ్ళ బిహేవియర్ హింసతో కూడుకున్నట్టు ఉంటుంది. భార్యను ప్రతి నిమిషానికి ఏదో రకంగా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో హింసిస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా రాక్షసులే, మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసులు. అట్లాగే మానవ రూపంలో ఉన్నటువంటి దేవతలు కూడా ఉంటారు. ఎవరికైనా ఇబ్బంది కలిగింది అనగానే పరిగెత్తుకొని పోయి వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో దేవతలు రాక్షసులు ఏదో హెవెన్లోనో హెల్లోనో ఉంటారు అనుకోవడం పొరపాటు. సో వాళ్ళ వాళ్ళ బిహేవియర్ని బట్టి మనము వాళ్ళ క్యారెక్టర్ని చేస్తాం. భగవద్గీతలో సాత్వికులు, రాజసం, తర్వాత రాక్షసులు ఇలా 3-4 రకాలుగా డివైడ్ చేసి మనం తినే తిండి ఎలా తింటారు, ఏ తిండి తింటే ఎలా ఉంటారు అని. సాత్వికులు సామాన్యంగా ఎక్కువ కారము, ఎక్కువ ఉప్పు, ఎక్కువ స్పైస్ లేనిది తింటారు. రాజసం ఏంటి అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటూ ఉంటారు. అదే తామసులు ఏం చేస్తారంటే పూతి పర్యుషితం తథా అంటాడు. పూతి అంటే ఫంగస్ పెరిగినటువంటి, పర్యుషితం అంటే వాసన వచ్చేటివి, స్మెల్ వచ్చేటివి, అట్లాంటి స్టేల్ ఫుడ్స్ తింటుంటారు అని. సో అలా ఈ కామసూత్రాలు కూడా ఏమిటంటే పద్మిని జాతి స్త్రీ మొహం అందంగా ఉంటుంది, ఆమె కళ్ళు పెద్దగా ఉంటాయి, చెంపలు స్మూత్గా ఉంటాయి, తర్వాత మెడ పొడవుగా ఉంటుంది, ఇట్లాంటి డిస్క్రిప్షన్స్ కొన్ని ఉన్నాయి. అవి చూసినంత మాత్రాన మనం ఈమె పద్మిని, ఈమె శంఖిని అని అనుకోవడానికి లేదు. ఆ కాలంలో వారు ఇచ్చిన అబ్జర్వేషన్ అంతే. సో ఇప్పుడు ఆమె పొడుగు జడ లేకపోయినా, ఆమె బాబ్డ్ హెయిర్ అయినా ఆమె పద్మిని జాతి స్త్రీగా ఉండొచ్చు. ఆమెకు పెద్ద కళ్ళు లేకపోయినా చైనా కళ్ళు ఉన్నా కూడా ఆమె పద్మిని జాతి స్త్రీగా ఉండొచ్చు. కనుక ఈ సిస్టంలోకి ఆలోచించి మీ టైంను వృధా చేసుకోకండి. నా ఉద్దేశంలో భగవంతుడి సృష్టిలో ప్రతి స్త్రీ కూడా అందంగానే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినట్టు లైలాకో దేఖనేకే మజ్ను కా ఆంఖో హోనా అంటారు. సో మజ్ను కళ్ళలో లైలా చాలా గొప్ప అందగత్తె. మీరు ఎప్పుడైనా గూగుల్ చేసి చూడండి, ఫోటో ఆఫ్ లైలా అని ట్రై చేసి చూడండి, మీకు దరిద్రంగా వికారంగా ఉన్నటువంటి ఓ స్త్రీ బొమ్మ కనబడుతుంది. సో భగవంతుడి సృష్టిలో ప్రతి వస్తువు అందమైంది, చూసే కళ్ళతో ఉంటుంది. లావుగా ఉన్న గుమ్మడికాయకు అందంగా ఉంటుంది, సన్నగా ఉన్న పొట్లకాయకు అందంగా ఉంటుంది. అందరూ 36, 39, 36, 33 అట్లాంటి ఆ నెంబర్లతోటే ఉండరు జీవితంలో, ప్రపంచంలో. కనుక మనిషి బిహేవియరు బయట ఉండే శరీరంతో కాకుండా మోల్ కరో తల్వార్ కా పడా రహందో మియా అని అంటాడు కబీర్. దాని అర్థం ఏమిటి అంటే మోల్ కరో అంటే విలువయ్యు దేనికి, తల్వార్కో లోపల ఉండేటువంటి బిహేవియర్కు, వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితికి మీరు చేయండి. పైన ఉన్నటువంటి శరీరం లావుగా ఉందనో, సన్నగా ఉందనో, వికారంగా ఉన్నదనో అమ్మాయిల్ని ఏడిపించకండి. సో వాళ్ళు ప్రతి స్త్రీ గొప్పదే. చిన్న
1 మిల్లీగ్రామ్ కూడా లేనటువంటి స్పర్మ్ ఇస్తే వాళ్ళు 3 కిలోల తల్లి 3 కిలోల పాపనిస్తుంది మనకి. ఇది ఏ మగవాడు చేయలేడు, ఏ కంప్యూటరు చేయలేదు. కనుక వాళ్ళని గౌరవించండి, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించండి. సో వాళ్ళని హింసించకండి. లావుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే ముందు తెలియదా లావుగా ఉన్నాడు? నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తారు, సార్ ఈమె లావుగా ఉంది కనుక నేను సెక్స్ చేయట్లేదు, శృంగారం చేయట్లేదు అని. అమ్మాయి చెప్తుంది, సార్ నాకు పెళ్ళైంది, ఈవిడ నన్ను ముట్టుకోవట్లేదు. మరి ఎవడు చేయాలి? తండ్రి బంగారం ఇస్తాడు, కారు ఇస్తాడు, భూమి ఇస్తాడు. శృంగారం వీడు భర్తే ఇచ్చి చావాలి కదా. వాడు ఇవ్వకపోతే మరి ఎవరికి చేయాలి ఆ పని? వేరే వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? సొసైటీలో ప్రాబ్లమ్స్ రావా? కనుక పెళ్లి చేసుకున్న ప్రతి మగాడు అమ్మాయిని తృప్తిపరచాలి. కేవలం ఫుడ్ పెడుతున్నాను, నెలకు 2 చీరలు కొనిస్తాను, దీపావళికో హారం, బంగారు హారం కొనిస్తాను అని అనుకోవద్దు. బంగారు హారాలతో, బట్టలతో తృప్తి ఉండదు. ప్రతి అమ్మాయికి ఒక దగ్గర తీసుకుని ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కుక్క పిల్లని పెంచుకోండి. కుక్క పిల్ల గేటు దగ్గర ఉన్నది కూడా ఈవెన్ గొలుసుతో కట్టేసినా దాన్ని మీరు పట్టించుకోకుండా లోపలికి వెళ్తే అది అరుస్తూనే ఉంటుంది. మీరు మళ్ళీ వెనక్కి వచ్చి దాన్ని నెత్తి మీద చేయబెట్టేసి హలో అని చెప్తేనే అది అప్పటికి ఆగుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఆఫ్టర్ ఆల్ కుక్క పిల్లకే అంత డిమాండ్ అన్నీ ఉన్నప్పుడు మరి మనుషులకు ఎంత ఉంటాయి? అందులో ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. కనుక గమనించండి, వాళ్లకు సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళను బీ సపోర్టివ్. పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఇంట్లో పడి ఉంటారు, ఎటు పోతారులే అని అనుకోకండి. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇవ్వండి. కేవలం ఫిజికల్ సౌకర్యాలే కాక మెంటల్గా వాళ్ళకు హ్యాపీగా ఉంచేట్టు ప్రయత్నం చేయండి. అది మీ సుఖ సంతోషాలకు కారణమవుతుంది. అమ్మాయిల్ని ఎక్కడ టచ్ చేయాలి అంటే, ఇదివరకైతే పద్మిని జాతి స్త్రీ అయితే చేతి మీద ముద్దు పెట్టు, తర్వాత భుజం మీద పెట్టు, ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు మోడర్న్గా సైన్స్లో సైకాలజిస్టులు వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే, యూజువల్గా నేప్ ఆఫ్ ది నెక్, ఈ వెనుక వైపు, ఈ మెడ వెనుక వైపు యూజువల్గా అది అన్టచ్డ్ పోర్షన్. సో అన్టచ్డ్ పోర్షన్ టచ్ చేసినప్పుడు వాళ్ళకు సెన్సేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రతిసారి కేవలం ముద్దంటే లిప్స్ మీదనే కాకుండా నుదుటి మీద, చెంపల మీద పెట్టినప్పుడు కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో యూజువల్గా రెగ్యులర్గా టచ్ అయ్యే పోర్షన్ని మనం టచ్ చేసినందువల్ల సెన్సేషన్స్ తక్కువ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఎవరికైనా జ్వరం వచ్చిందా లేదా అని చూడడానికి మనం ఇలా అరచేత్తో చూడము, ఈ వేళ్ళు ఇలా పెట్టి చూస్తాం. ఎందుకు అంటే మనం అరచేత్తో రోజు ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో ముడుతూ ఉంటాం. కనుక దీనికి సెన్సేషన్స్ తక్కువ ఉంటాయి. టెంపరేచర్ పట్టుకోవడం దీనికన్నా కూడా ఇటువైపు ఎక్కువ ఉంటుంది. కనుక మనం ఇలా పెట్టినప్పుడు టెంపరేచర్ ఉందా లేదా అని చెప్పగలం. సో అలాగే రోజు పెట్టుకునే లిప్సే కాకుండా ఈ మిగతా భాగాలు కూడా ముద్దు పెట్టుకోండి. స్త్రీల శరీరం ప్రతి మిల్లీమీటరు ఎంతో అందమైంది. ఎక్కడ ముద్దు పెట్టుకున్నా వాళ్లకు సెన్సేషన్ వస్తుంది. వాళ్ళు మగవాళ్ళకి ఏమిటంటే కేవలం వాళ్ళకున్న అంగం మీదనే దృష్టి అంతా ఉంటుంది, కానీ ఆడవాళ్ళు అలా కాదు. వాళ్ళ శరీరం మొత్తం కూడా ఒక పెద్ద మ్యాగ్నెటే. అది కళ్ళైనా అందంగా ఉండొచ్చు, పళ్ళైనా అందంగా ఉండొచ్చు, బిహేవియర్ అందంగా ఉండొచ్చు, చెంపలు అందంగా ఉండొచ్చు. చూసేవాడు కళ్ళను బట్టి ఆ పర్టికులర్ టైంలో ఆ అందం అనేది తెలుస్తుంది. కనుక ఈస్థెటిక్ సెన్స్ పెంచుకోండి, టచ్ని ఎంజాయ్ చేయండి.